खबरदार पाकिस्तानी लुच्चारा कोडुकुल्लारा, खबरदार पाकिस्तान लुच्चारा कोडुकुल्लारा, खबरदार पाकिस्तान लुच्चारा कोडुकुल्लारा। भारत माता की जय, भारत माता की जय। వర్ధిల్లాలి హిందువుల ఐక్యత, వర్ధిల్లాలి హిందువుల ఐక్యత। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। अंदर फ्लेक्सी। खबरदार पाकिस्तान लुच्चारा कोडुकुल्लारा, भारत माता की जय, भारत माता की जय। ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం, పాకిస్తాన్ ఖబర్దార్। కలిసికట్టుగా జాతి కోసం, ధర్మం కోసం, సంస్కృతి కోసం, ఈ సాంప్రదాయాల కోసం మేమందరం కలిసికట్టుగా ఉంటాం। కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ భరతమాత ముద్దు బిడ్డలం, మీ భరతం భరతానని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని గాజుల రామారావు మా అన్న కార్పొరేటర్ శశి కిరణ్ గారు నిర్వహించడం, దీంట్లో అందరు పెద్దలు పాల్గొనడం, కాలనీ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం, ఇది మనలో చైతన్యాన్ని నింపుతుంది, మనలో ఆత్మ ధైర్యాన్ని నింపుతుంది। కాబట్టి ఎలాంటి ఇన్సిడెంట్ అయినా మనం ధైర్యంగా ఎదుర్కొనే సాహసాలు మనలో ఉండాలి। కాబట్టి మనం శివాజీ చేతిలో కత్తి చూడు, ఏమంటాం, శివాజీ చేతిలో కత్తి చూడు, శివాజీ చేతిలో కత్తి చూడు, సత్తా। కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉంటాం, ఈ దేశ అభివృద్ధిలో పాల్గొంటాం। ఈ దేశం అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకుపోతుంది। ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలారా, మీకు రాబో రోజుల్లో మీరు ఇలాంటి దాడులు చేస్తే ప్రపంచ చిత్రపటమైన పాకిస్తాన్ అనే దేశం ఉండకుండా మేము చేయగలుగుతాం। ఆ రోజు కూడా వస్తుంది, మా సహనాన్ని పరీక్షించకండి అని మేము మళ్ళీ చెప్తున్నాం। భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, మాతాకి జై। ఈ రోజున బేల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ఈ రోజున గాజుల రామారావు డివిజన్ ప్రాంతంలో ప్రతి ఒక్క అపార్ట్మెంట్ వాళ్ళు, కాలనీస్ వాళ్ళు, సంస్థలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వారంతనే వారు వచ్చేసి ఈ రోజున దేవేంద్ర నగర్ శివాజీ విగ్రహం దగ్గర నుంచి ఈ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున క్యాండిడేట్ని తీయటం జరుగుతుంది। మనందరూ కూడా మేమే కాదు ప్రపంచ దేశాల ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్న తీవ్రంగా, ఈ యొక్క రాక్షసత్వాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ భారతదేశ ఐక్యతను ఇటువంటి వాటి వల్ల ఎవ్వరు కూడా దెబ్బతీయలేరని చెప్పేసి తెలియజేస్తూ, ఈ యొక్క ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరిగితే ఇంకా కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా గౌరవ మన మోదీ గారు కానీ భారత ప్రభుత్వం కానీ దీని గురించి చాలా సీరియస్ ఉన్నది। తప్పకుండా మేము కూడా ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలి। మనందరం కూడా ఇటువంటి సంఘాలు ఎన్ని జరిగినా కూడా ఈ యొక్క భారతీయుల ఐక్యతను ఎవరు కూడా దెబ్బతీయాలని చెప్పేసి మనం సమాజాన్ని తెలియటట్టు, ప్రపంచ దేశాలు తెలియటట్టు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క శాంతి ర్యాలీని చేయడం జరుగుతుంది। మరి ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు, ప్రతి ఒక్క వర్గాల వారు, ప్రతి ఒక్క కులాల మతాల వారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। When our Modi in the parliament is happening, then what will happen in the future? I can't believe that Hindus were attacking Kashmir, even though it is clear
clearly stated that Kashmir belongs to India. I don't know